అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాం. మీ అందరు ముచ్చరించడానికి నేను వచ్చేసా. మనం బిగ్ బాస్ ముచ్చట్లోకి వచ్చేసేద్దాం. అస్సలు టుడే బిగ్ బాస్ అయితే 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. మీరైతే ఎంత రేటింగ్ ఇస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. మిగతా విషయాల్లో వచ్చేస్తే అసలు ఈరోజు టాస్క్ ఆడారండి. అదేమన్నా నామినేషన్ టాస్క్, ఒక్కొక్కళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చాయండి. నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు. బట్ నాకు చాలా హట్టింగ్గా అనిపించింది. రీతు అయితే నిజంగా ఏడ్ చేసిందండి. నిజంగా ఫీల్ అయ్యి ఏడ్చినట్టు నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ఒక కామెంట్ చేయండి. డిమాండ్ చేసింది కరెక్టే అంటారా? అసలు భరణి గారు అయితే ఈరోజు ఇచ్చి పడేశారు. 10 వీక్స్ తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసారు. అసలు ఎన్ని ఓట్స్ పడతాయో నేనైతే క్యూరియాసిటీగా చాలా వెయిటింగ్గా ఉన్నాను. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఇమ్ము కోసం ఒక ఇమేజ్ చేయండి. మన రీతుని సేవ్ చేసింది అనుకోండి తనూజ, పవర్ వచ్చేసింది కదా. లాస్ట్ అసలు సుమన్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓకే బాయ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాం. మీ అందరు ముచ్చరించడానికి నేను వచ్చేసా. మనం బిగ్ బాస్ ముచ్చట్లోకి వచ్చేసేద్దాం. అస్సలు టుడే బిగ్ బాస్ అయితే 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. మీరైతే ఎంత రేటింగ్ ఇస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. మిగతా విషయాల్లో వచ్చేస్తే అసలు ఈరోజు టాస్క్ ఆడారండి. అదేమన్నా నామినేషన్ టాస్క్, ఒక్కొక్కళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చాయండి. నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు. బట్ నాకు చాలా హట్టింగ్గా అనిపించింది. రీతు అయితే నిజంగా ఏడ్ చేసిందండి. నిజంగా ఫీల్ అయ్యి ఏడ్చినట్టు నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ఒక కామెంట్ చేయండి. డిమాండ్ చేసింది కరెక్టే అంటారా? అసలు భరణి గారు అయితే ఈరోజు ఇచ్చి పడేశారు. 10 వీక్స్ తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసారు. అసలు ఎన్ని ఓట్స్ పడతాయో నేనైతే క్యూరియాసిటీగా చాలా వెయిటింగ్గా ఉన్నాను. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఇమ్ము కోసం ఒక ఇమేజ్ చేయండి. మన రీతుని సేవ్ చేసింది అనుకోండి తనూజ, పవర్ వచ్చేసింది కదా. లాస్ట్ అసలు సుమన్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓకే బాయ్.